మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సింహాచలం దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని సంతోషంగా వెళ్లాల్సిన సమయంలో ఈ స్టోర్ రూము, అలాగే సప్లైస్, అలాగే ఇందులో ప్రసాదాలకి లేకపోతే మిగతా వాటికి వాడే మెటీరియల్, వాటి వివరాలు, క్వాంటిటీలు, క్వాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. మనం చూస్తూ ఉన్నాం, 3-4 రోజులుగా మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా మొత్తం అల్లకల్లోలంగా ఈరోజు మారిపోయింది. ఏదైతే మన సాంప్రదాయాల ప్రకారం మనం కలియుగ దైవంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ వాడే ఈ నెయ్యి లాంటి వస్తువులు కల్తీకి గురయ్యాయి. అందులో కల్తీ కూడా ఏదో జంతు సంబంధించిన ఆయిల్స్, అలాగే ఇతర ఇవి వాడుతూ ఉన్నారు, ఫిష్ ఆయిల్ లాంటివి కూడా తెలిసిన తర్వాత ప్రపంచంలో ఉన్న భక్తుల మనోభావాలన్నీ కూడా ఈరోజు దెబ్బతిన్నాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ సమావేశంలో దాని గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయ్యాయి గత 5 సంవత్సరాలు అనేది అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, వ్యవహారాల ప్రకారం మనం అందరం కూడా దేవుడు అంటే ఒక అపారమైన నమ్మకం, గౌరవం, భక్తి, అభిమానం, ప్రేమతో మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. అయితే అటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏదైతే ఆయన గర్భగుడిలో దీపాలు వెలిగిస్తాము, ఆయనకి ప్రసాదాలు పెడతాము, లక్షలాదిగా వచ్చే భక్తులకి వాళ్ళకి ప్రసాదాలు అందిస్తాము, ఇవన్నీ కూడా కల్తీకి గురవుతూ ఉన్నాయి. మన సాంప్రదాయాలకి, మనోభావాలకి విరుద్ధంగా ఏదైతే నిషేధం ఉందో నిషిద్ధ పదార్థాలతోటి అవన్నీ అవుతున్నాయని తెలిసినప్పుడు యావత్ భక్త కోటి జనం కూడా అవాక్ అయిపోయారు. మన కలియుగ వెంకటేశ్వర సన్నిధిలో విధంగా అయితే మరి దాంతోపాటు ఒకసారి రాష్ట్రంలో మిగతా దేవాలయాలన్నీ కూడా, మనకి ప్రముఖ దేవాలయాలు టీటీడీ తర్వాత మనకి విజయవాడ కనదుర్గ అమ్మవారు, అలాగే కాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ద్వారకా, తిరుమల, ఇట్లా ఆ తర్వాత పెద్ద టెంపుల్స్ దాదాపు 12-15 దాకా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అని అందరూ కూడా సూచిస్తే మరి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈఓ గారు ఇతర అధికారులతో కలిపి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, ఇది గత 5 సంవత్సరాలుగా ఒక నెయ్యి ఏదైతే దీంట్లో ప్రసాదాల్లో, అలాగే మన దీపాలు వెలిగించేదానికి వీటన్నిటికీ ముఖ్యంగా వాడతారో వాటికి సంబంధించిన ఒక నెయ్యికి సంబంధించే మీకు వివరాలు అందజేస్తా ఉన్నాను. ఇది 5 సంవత్సరాల్లో సింహాచలం దేవస్థానం కన్జ్యూమ్ చేసిన నెయ్యి తాలూకా వివరాలు. ఏ సంవత్సరం, ఎంత క్వాంటిటీ, ఏ రేటుకి ఇచ్చారు, మొత్తం టోటల్ ఎంత అమౌంట్ అయింది, మొత్తం కూడా ఒక స్టేట్మెంటు ఈఓ గారు ఇవ్వడం జరిగింది. దీంట్లో చూస్తే ఒకసారి 2019-20 విశాఖ విజయ విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్, విశాఖ డైరీ 400, దీనికి రేటు 400 అంటే దాదాపు 500 రూపాయలకి 19-20 సప్లై చేశారు. తర్వాత 20-21 కూడా 488, 21-22 591 రూపాయలు కేజీ నెయ్యి వాళ్ళు సప్లై చేసింది విశాఖ డైరీ. అయితే సర్ప్రైజ్గా 22-23 ఆ 597 కాస్త 393 అయింది. అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా మనం చోట్ల ఒక పక్క ధరలు ఆకర్షణ కట్టుతుంటే
ఇక్కడ సింహాచలం దేవస్థానానికి సప్లై చేసిన నెయ్యి మాత్రం సడన్గా 591 నుంచి 393కి 200 రూపాయల కేజీకి తగ్గించి, అది కూడా ప్రీమియర్ యాగ్రోటెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ నుంచి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశాఖ డైరీ ఇక్కడి నుంచి పక్కనే ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్న విశాఖ డైరీ 591 రూపాయలకి ఇస్తే, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న యాగ్రోటెక్ కంపెనీ అనేవాడు 391 రూపాయకి అన్ని వేల కిలోమీటర్ల నుంచి వాడు సప్లై చేస్తున్నాడు. సరే, అది అయిపోయింది. మళ్ళీ 2023-24 లేటెస్ట్ 385 రూపాయలు ఈయన రైతు డైరీ తూర్పుగోదావరి జిల్లాట. అదే సంవత్సరంలో మళ్ళీ సూర్యకుమారి ఏజెన్సీస్ 529 రూపాయలకి ఒక 6 months ఆయన సప్లై చేశారు. అదే సంవత్సరం మళ్ళీ 529 కాస్త 385. అంటే ఇక్కడ నేను ఏళ్ళ కూడా తప్పుట్టు ఉపయోగం లేదు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. ఈరోజు వ్యవస్థల్లో మొత్తం కూడా నాశనం చేసిన ఒక ముఖ్యమంత్రి హయాంలో ఆ రివర్స్ టెండరింగ్ అనే ఒక పిచ్చితోటి నేనేదో చాలా నీతిమంతుడిని, నేను చాలా ఆదా చేస్తున్నాను అని ఒక పేరు తెచ్చుకోవాలంటే ఒక దొక్కతోటి వ్యవస్థలను మొత్తం కూడా నాశనం చేశారు గత ప్రభుత్వం. ఈరోజు మార్కెట్లో ఎక్కడ ఒక మామూలు వ్యక్తులైనా కూడా ఒక ప్యూర్ గీ ఎంత అంటే 600-700. నేను ఇప్పుడే లోపల పూజారులను అడిగాను పండితులు. ఈ మధ్య అక్కడ నరసింహస్వామి యాగం చేస్తే వాళ్ళు రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారట. ఎంత తెప్పించారు స్వామి అంటే, కేజీ 1400 రూపాయల లెక్కన వాళ్ళు రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారని చెప్పారు వాళ్ళు చేసిన యాగాన్ని. ఒక పక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో ఉన్న డైరీలు అన్నిటి కూడా కిల్ చేయాలి, నాకు అమూల్ అనేది ఒక ప్రపంచ స్థాయి సంస్థ, అటువంటి అమూల్కే మొత్తం రాష్ట్రం మొత్తం అప్పగిస్తున్నా అని చెప్పని అండమాగ్నెట్గా అమూల్కి అప్పగిస్తే, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అమూల్ వాళ్ళతో కూడా మాట్లాడాను. నెయ్యి ఎంత ఉందయా మీ దగ్గర కేజీ అంటే, వాళ్ళు కూడా 600 చిల్లర అమూల్ వాళ్ళు చెప్పారు, 640 రూపాయలు చెప్పారు. అంటే ఒక పక్కనే ఉన్న విశాఖ డైరీ 600 రూపాయలు, అమూల్ అయితే 640 రూపాయలు, మన పండితులు చెప్పినట్టుగా బయట ఇచ్చేస్తే 1400 రూపాయలు. మార్కెట్లో ఎక్కడన్నా ఇది తీసుకుంటే 1000 రూపాయల పైన నెయ్యి ఉంటే 340 రూపాయలకి నెయ్యి సప్లై చేస్తారంటే, వీళ్ళు ఏ విధంగా దీన్ని అంగీకరించి దీన్ని ఆ కల్తీ నెయ్యిని ఈరోజు ప్రసాదాలకి, దేవుడి దగ్గర దీపాలకి ప్లస్ ఇవన్నీ కూడా వాడి ఏ విధంగా భక్తుల మనోభావాలని ఈ విధంగా దెబ్బతీస్తారో అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యవస్థను చక్కబెట్టుకుంటూ ఏదైతే జరిగిన అన్యాయాలు అక్రమాలు ఉన్నాయో ఇవన్నీ సరిదిద్దుకుంటూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకా ఆయన బ్లేమ్ చేస్తామంటే, ఈ రోజు కూడా ఆయనలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. నేను ఇప్పుడే మొత్తం స్టాకు ఏ నెయ్యి ఎంత ఉండాలి, బియ్యం ఎంత ఉండాలి, లేదా కందిపప్పు ఎంత ఉండాలి, మొత్తం దాదాపు 150 పైగా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం స్టాక్ కూడా రిజిస్టర్ వెరిఫై చేసి ఆ ఫిజికల్ స్టాక్ ఉందా లేదా ఒకటి మొత్తం కూడా వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. రెండోది వాటి క్వాలిటీ, ప్రధానంగా గీ కానీ, లేకపోతే జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ, లేకపోతే ప్రధానంగా బియ్యం కానీ, కందిపప్పు కానీ, ఏదైతే మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా రమ్మన్నాం. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా శాంపిల్స్ అన్ని ఇప్పుడు ర్యాండమ్గా తీసుకోమని చెప్పాం. అవన్నీ కూడా ల్యాబ్కి పంపించి అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ రిపోర్ట్ అయి తీసుకొని వాటి క్వాలిటీ ఏంటో కూడా వాటి సంగతి కూడా తెలుస్తాం. అలాగే ప్రధానంగా దీంట్లో సీసీ కెమెరా ఒక్కటే పెట్టారు ఆ చివరిలో. మొత్తం ఎంటైర్ స్టోరు ఏదైతే ఉందో అది కవర్ అయ్యే విధంగా ఇంకా 1-2 సీసీ కెమెరాలు పెట్టమని చెప్పని ఈవో గారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ 3 months ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వమని చెప్పాం. ఆ సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేసి ఏదైతే ఈ దీంట్లో మాకున్న అభియోగాలు, మాకున్న కొన్ని ఆరోపణలు, కొంతమంది చెప్పే ఏంటంటే మధ్యలో కొంత స్టాక్ కూడా తగ్గితే మళ్ళీ కొంత స్టాక్ తెచ్చి పెట్టారని కూడా ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే దీంట్లో ఏ స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి మీద ఆ బాధ్యత ఉంది, ఇవన్నీ కూడా నేను ఈవో గారితో మాట్లాడి దీనికి ఎవరైతే పాల్పడ్డారో ఈ ఇర్రెగ్యులారిటీస్కి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు కూడా ప్రభుత్వం రికమెండ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, భక్త జనులకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకి మేమందరం కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమించమని చెప్పని కోరుకుంటూ, ఈ గాడి తప్పిన వ్యవస్థలను మళ్ళీ చక్కదిద్దుతాం, మళ్ళీ పాత బోధవైభవం తెచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తాం. మరి భక్తులకి అగ్రతాంబూలం ఇస్తూ వాళ్ళు కోరుకునే విధంగా ప్రసాదాలు కానీ, లేకపోతే దర్శన ఏర్పాట్లు కానీ మిగతా కూడా చేసి ఆ భక్తుల మనోభావాలను గౌరవిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ,
మరి దీని మీద ఎందుకంటే ఈరోజు ఒక భక్తుడు మనోభావం దెబ్బతిందంటే మన వ్యవస్థ మొత్తం కూడా అది నిర్వీర్యమైపోతుంది. ఈరోజు మనకి కష్టం వచ్చినా లేకపోతే శుభం కలిగినా ఇంకోటి కలిగినా కూడా దేవుడి దగ్గర ఆ సంతోషాన్ని కానీ బాధని కానీ పంచుకోవడం మనకు అలవాటు. ఆ నమ్మకాన్ని సడలించే విధంగా ఎక్కడా జరగకూడదు. ఈరోజు తిరుపతి సంబంధించి కూడా ఈరోజు ఒక ఆంధ్రప్రదేశే కాదు, దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తిరుపతిలో అయితే ఏదైతే ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒక సంప్రోక్షణ కార్యక్రమం కూడా చేయాలనేది అక్కడ ఆలోచిస్తున్నారు. ఈవో గారు సాక్షాత్తు ఈవో గారే ప్రెస్ మీట్ లో ఆయన స్వయంగా చెప్పారు, ఇది కల్తీ జరిగిన నెయ్యి అని చెప్పి ఆయనే స్వయంగా అక్కడ అంగీకరించారు. ఏదైతే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయో ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం కూడా దేంట్లో ఫ్యాట్ ఎంత ఉండాలి, లేకపోతే దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నెయ్యి కానీ ప్రతిదానికి కూడా దాని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అవి ఉండాల్సిన వాటి కంటే కూడా దానికి పర్మిసిబుల్ ఒక లిమిట్స్ ఉంటాయి. సపోజ్ 5 to 10 అనే ఒక పర్మిసిబుల్ ఉంటే అది ఉంటే 20 ఉంటుంది, లేకపోతే 0, 1 ఉంటుంది. అటువంటి ఆ పారామీటర్స్ అన్నీ కూడా వేరియేషన్ ఉన్నాయి. ఇది 100% కల్తీదే అని చెప్పని సాక్షాత్తు ఈవో గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఇవి కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకే నేను ఈవో గారిని కూడా ఇక్కడ కోరుతా ఉన్నాను, ఎట్లాగైతే తిరుపతిలో ఆ అపచారానికి ఒక ప్రాయచిత్తంగా సంప్రోక్షణ లాంటి కార్యక్రమం చేశారో ఇక్కడ కూడా వేద పండితులతో వాళ్ళతో కూడా మాట్లాడి భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా మనం కూడా అటువంటి కార్యక్రమం ఏదన్నా చేస్తే బాగుంటుందా ఏంటి ఒకసారి ఈవో గారు అధికారులతో మాట్లాడి వేద పండితులతో కూడా మాట్లాడి, ఎందుకంటే ఫైనల్ గా మనకి భక్తుల మనోభావాలు ఇంపార్టెంట్. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా దాన్ని పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈవో గారు కూడా దాని మీద అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుని చెప్పి కూడా చెప్తున్నాను. మనకి అదృష్టం కొద్దీ ఒక పెద్ద మనిషి వేల ఎకరాల భూమిని దారాదత్తం చేసిన ఒక అశోక్ గజపతిరాజు గారి కుటుంబం నుంచి ఆయన అనువంశిక ధర్మకర్తగా చైర్మన్ గా ఉన్నారు. ఆయన తెలిస్తే ఎటువంటి ఆయన బతకతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆయన ఉన్న దీన్ని మరి గతంలో ప్రభుత్వం ఎలా పనిచేసిన దానికి ఈ హిందూ సాంప్రదాయాలు మన వైదిక సాంప్రదాయాల పట్ల ఏ మాత్రం అవగాహన గౌరవం లేని వ్యక్తుల్ని ఇక్కడ చైర్మన్ గా వేసి సింహాచలం దేవస్థానాన్ని ఆ రోజే అబాస్ పాలు చేశారు, అప్రతిష్ట పాలు చేశారు. ఆ సమయం నుంచే మొత్తం ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా సరే ఏదైతే ఈ సింహాచలం దేవస్థానంలో వాళ్ళు చేసిన పొరపాటుకి తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే తప్ప భక్తులు క్షమించరు, ఆ దేవదేవుడు కూడా క్షమించరని చెప్పిన మరొకసారి తెలియజేసుకుంటూ, జరిగిన ఈ దీనికి ఏదైనా భక్తులు కొంత ఇబ్బంది పడి ఉంటే దానికి క్షమించమని చెప్పని కోరుకుంటూ, దీని మీద ఈవో గారు కూడా అందరితో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అంటే కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.